కరోనా మహమ్మారి నుంచి అన్ని దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా మంకీ పాక్స్ కలవర పెడుతోంది. ఇప్పటికే ఆఫ్రికా దేశాల్లో శరవేగంగా ఈ వైరస్ వ్యాపిస్తోంది. మిగతా దేశాలు కూడా పాకుతోంది. ఎంపాక్స్ పై అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. దీంతో మంకీ పాక్స్ వైరస్ ను మన దేశంలోకి రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రధాని మోడీ 2 రోజుల క్రితం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పీకే మిశ్రా నేతృత్వంలోని అధికారుల బృందంతో ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంకీ పాక్స్ ని ఎలా ఎదుర్కోవాలనే విషయంపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాలకు కీలక సూచనలు చేశారు. కేంద్రం సూచనలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. మంకీ పాక్స్ పై అలర్ట్ గా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ ఆ శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మంకీ పాక్స్ నివారణకు అవసరమైన మెడికల్ కిట్లు, మెడిసిన్ సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ మేరకు సోమవారం సచివాలయంలో మంకీ పాక్స్ పై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఈ వ్యాధికి సంబంధించి ఎలాంటి కేసులు నమోదు కాలేదని చెప్పారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా గాంధీ ఫీవర్ హాస్పిటల్స్ లో స్పెషల్ వార్డులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు.